అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్న గార్డెన్ వచ్చేసి మా ఫ్రెండ్దండి. తను మా ఇంటికి వచ్చి మా మొక్కలు చూసి నా గార్డెన్ చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా మొక్కలు పెంచాలనే ఉద్దేశంతో గార్డెనింగ్ తయారు చేసిందండి. చాలా మొక్కలు నా దగ్గర నుండి తీసుకెళ్ళి తను పెట్టుకుందండి. పెట్టుకుని మంచిగా గార్డెన్ తయారు చేసిందండి. ఏమేమి మొక్కలు పెట్టిందో చూద్దరు కానీ రండి. ఇది చూసారు, ఇది మనీ ప్లాంట్లో ఒక రకం అండి. ఇది నా దగ్గర మొక్కే. ఇది సైడ్ బోర్డర్గా పెడతారు కదండి, ఆ మొక్కలండి. ఇది వాటర్ కెనాల్ అండి, మట్టి తామర అంటారు కదా, ఆ మొక్క అనమాట. ఇది వచ్చేసి కనకాంబరం అండి, గింజ ద్వారా మొలిసే కనకాంబరం అండి. ఇప్పుడంతా హైబ్రిడ్ వచ్చేసింది కదండి. గింజ ద్వారా వేసే విత్తనాలతో వేసే మొక్కలు చాలా తక్కువ అండి దొరకటం. తన దగ్గర ఉందండి ఆ మొక్క, విత్తనం ద్వారా వచ్చే కనకాంబరం మొక్క అనమాట ఇది. ఇది వచ్చేసి వాటర్ క్యాబేజీ అండి. అడుగును కొంచెం మట్టేసి వాటర్ పోస్తుంది. ఇది కేశవర్ధిని అండి, హెయిర్ ఆయిల్లో వాడతారు కదండి. ఇది మార్కెట్లో కొనాలండి, చాలా రేట్ అండి ఈ ఆయిల్. ఇది వచ్చేసి వాటర్ క్యాబేజీ అనమాట. అడుగును మట్టేసి పెట్టింది. వాటర్ క్యాబేజీను డాలర్ ప్లాంట్ అమ్మ. ఇది మర్మం అంటారు కదండి, అదండి. అది వాటర్ లెట్యూస్. ఇది వచ్చేసి వైట్ నిచ్చిమల్లి అండి. ఈ టమోటాస్ ఉంటాయి కదండి, ఇవి పాడైపోయిన టమోటాస్, వాటిని కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసినప్పుడు అలా పడి మొలిసినాయి అంటండి. అవన్నీ టమాటా మొక్కలన్నీ పడి మొలిసినాయి. ఇది ఒక వాటర్ కెనాల్ అండి, మెట్ట తామరండి, ఎల్లో ఫ్లవర్, చాలా అందంగా ఉంటుందండి. చాలా వరకు నా దగ్గర నుండి తీసుకెళ్ళే పెట్టిందండి తను మొక్కలు. అక్కడ పింక్ చుక్క మళ్ళీ ఉందండి, కొమ్మ ద్వారానే బతికిచ్చింది అది కూడా. ఈ టమోటా అంతా పడిమొలిసిందేనండి. ఈ చామంతి మొక్క వచ్చేసి కొని పెట్టిందండి తను. అంత క్రితము మందారాలు గులాబీలే పెట్టేదండి. నన్ను చూసి ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టిందనమాట, క్రోటన్ ప్లాంట్లన్నీ. నా దగ్గరే చాలా మొక్కలు తీసుకెళ్ళిందండి. ఇది కెలాడియం అండి, రెడ్ వంగ. ఈ మొక్క నేను ఇచ్చిందేనండి, డమ్కేన్. ఇదొక కనకాంబరం అండి, కనకాంబరంలో ఇదొక రకం అనమాట. ఇది కూడా కొమ్మ ద్వారా వచ్చేదండి, సీడ్స్ ఉండవు. ఇది వచ్చేసి కాగడా మల్లి అండి, పింకుది. శీతాకాలంలో బాగా పోస్తాయండి, సీజనల్. ఫ్లవరింగ్ అయిపోయింది చాలా వరకు. ఈ బాల్సం అండి, సిలకముక్క పూలు అంటారు కదా, అవి. ఇది మరమేనండి. ఇది వచ్చేసి ముద్ద చంకు పువ్వు అండి, బ్లూ కలర్. ముద్ద, ఒంటిరెక్క కాదండి. ఇప్పుడు బాగా వాడుతున్నారు కదండి ఈ చెంగు పువ్వు, వాటర్ తాగుతున్నారు కదా వేడి నీళ్ళలో వేసుకుని. ఉదయాన్నే తాగితే గ్యాస్ తగ్గుతుందంటండి, మెడిసిన్లుగా బాగా పనిచేస్తుంది అంటండి ఈ మొక్క. పూలన్నిటిలో వాడుతున్నారండి, రైస్ వండేటప్పుడు కూడా వాటర్ పోస్తున్నారు. ఇది గులాబీ అండి. ఇదే పెద్ద పొద అయిందండి, పింకు కాగడా మల్లి. కనకాంబరంలో ఇదొక కలర్ అండి, ఆరెంజ్ కలర్. ఇది కొమ్మ ద్వారా వచ్చేదండి, దీనికి విత్తనాలు ఫామ్ అవ్వవు. ఇది ఎల్లో చామంతి అండి, బంతిపూలండి. ఇది కాశ్మీరీ గులాబీ అండి. కనకాంబరంలో ఇదొక కలర్ అండి, ఇది కొమ్మ ద్వారా బతికేదేదండి, సీడ్స్ రావు దీనికి కూడాను.
తన గార్డెన్ ఇలా ఉంటుందండి. ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉందండి. అది విత్తనం ద్వారా వేసిందంటండి, ఇప్పుడు వచ్చింది దీనికి ఫ్లవరింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.